హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక కన్సాలిడేషన్ లో ఉన్నాయని చెప్పాలి. నిఫ్టీ ఒక 60 పాయింట్లు పెరిగి ట్రేడ్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక 90 పాయింట్లు పెరిగి ట్రేడ్ అవుతుంది. ఈ రోజు బ్లాక్ డీల్స్ భారీగా జరిగినాయి మార్కెట్ లో. మ్యాప్ మై ఇండియా స్టాక్ భారీ డీల్ జరిగింది. ఈ రోజు మన 2 days బ్యాక్ మనం ఈ స్టాక్ గురించి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సిఈ ఇన్ఫో సిస్టమ్స్ అనేది కంపెనీ పేరు. మ్యాప్ మై ఇండియా అంటే మ్యాప్స్ ద్వారా ఈ లొకేషన్స్, ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, సో ఇవన్నీ కూడా మ్యాప్ లో సర్వీస్ ఇచ్చే కంపెనీ ఇది మ్యాప్ మై ఇండియా. ఈ రోజు బ్లాక్ డీల్స్ లో 6 లక్షల పైగా షేర్లు చేతులు మారడం జరిగింది. దాంతో ఈ రోజు స్టాక్ 3% డౌన్ అయింది. అలాగే రైల్వే కంపెనీ టెటాఘర్ రైల్ అది కూడా భారీగా అంటే 27 లక్షల షేర్లు దాకా చేతులు మారినాయి. ఈ రోజు దాదాపు 2% ఆఫ్ ది ఈక్విటీ ఈ రోజు బ్లాక్ డీల్ లో చేతులు మారినాయి. మరో కంపెనీ వేదాంత, ఈ ప్రమోటర్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. యాక్చువల్ గా చాలా భారీగా స్టాక్స్ ఒక 17 కోట్ల పైగానే షేర్లు బ్లాక్ డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇవి బ్లాక్ డీల్ సంబంధించిన కంపెనీస్. ఇంకోటి అమర్ రాజా బ్యాటరీస్ విషయానికి వస్తే, అమర్ రాజా ఎనర్జీ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ నిన్న వీడియోలో మనం చెప్పడం జరిగింది. అదేంటంటే కంపెనీ జిఐబి కంపెనీతో ఒక టెక్నికల్ లైసెన్స్ సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి లిథియం అయాన్ బ్యాటరీ సంబంధించి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. బట్ టెక్నాలజీ సంబంధించి ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవటం, ఇక రాబోయే రోజుల్లో ఒక తక్కువ కాస్ట్ తో లిథియం అయాన్ బ్యాటరీస్, చాలా హై క్వాలిటీ బ్యాటరీస్ మార్కెట్ లో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కి సప్లై చేసే దిశగా ఈ అమర్ రాజా బ్యాటరీస్ సన్నాహాలు చేసింది. ఇది కంపెనీ సంబంధించి చాలా పాజిటివ్ న్యూస్. దాంతో నిన్న 19% దాకా స్టాక్ పెరిగింది. ఈ రోజు కూడా ఇంట్రాడే లో ఒక 7% దాకా పెరిగింది అమర్ రాజా ఎనర్జీ. ఇక అదానీ గ్రీన్ విషయానికి వస్తే, వీళ్ళు రాబోయే రోజుల్లో అంటే 2030 నాటికి 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే ఆలోచన కంపెనీ చేస్తూ ఉంది. వీళ్ళ టార్గెట్ ఏంటంటే మెయిన్ ఈ రెన్యూబుల్ ఎనర్జీలో 50 గిగావాట్స్ ఎనర్జీ కెపాసిటీని టార్గెట్ అచీవ్ కావాలి అనే ఉద్దేశంతో అదానీ గ్రీన్ వాళ్ళ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేస్తూ ఉంది. ఈ రోజు అయితే 1790 రూపాయలు దగ్గరలో ట్రేడ్ అవుతుంది అదానీ గ్రీన్. ఇక మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, ఈ కంపెనీ షిప్స్ తయారు చేసే కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ ఇది. ముఖ్యంగా ఈ కంపెనీ ఏంటంటే ఈ డిఫెన్స్ సంబంధించిన జలంతర్గాములు, అలాగే యుద్ధానికి ఉపయోగపడే యుద్ధ నౌకలు, ఇక లేటెస్ట్ డిస్ట్రాయర్స్, ఈ క్షిపణులు, దాంతో కూడిన ఈ పడవలు, సో ఇలాంటి ఎక్విప్మెంట్ మెయిన్ అంటే షిప్ బిల్డర్సే షిప్స్ కూడా తయారు చేస్తారు. బట్ వీళ్ళకి మెయిన్ ఫోకస్ అనేది మన డిఫెన్స్ రంగానికి సపోర్ట్ చేసే విధంగా ఈ క్షిపణులు గాని, జలంతర్గాములు గాని ఇలాగా తయారు చేసి ఇచ్చే కంపెనీ మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఈ కంపెనీకి నవరత్న హోదా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ప్రస్తుతం నవరత్న కంపెనీలు 17 ఉన్నాయి మన భారతదేశంలో. ఇది 18వ కంపెనీగా ప్రభుత్వం గుర్తించింది. ఈ రోజు ఇంట్రాడేలో 7% స్టాక్ పెరిగింది. 4145 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. విష్ణు ప్రకాష్ ఆర్ పంగ్లియా లిమిటెడ్, ఇది పేరు అది కన్ఫ్యూజింగ్ గా ఉంటే విష్ణు ప్రకాష్ ఆర్పిఎల్ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీ బిజినెస్ ఏంటంటే ఇరిగేషన్ సంబంధించి అంటే వాటర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీ ఇది. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో కంప్లీట్ గా వాళ్ళ ప్రాజెక్ట్ సంబంధించి డిజైన్ చేయటం, కన్స్ట్రక్ట్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీ విష్ణు ప్రకాష్ ఆర్పిఎల్ కంపెనీ. ఈ కంపెనీ భారతదేశంలో 9 రాష్ట్రాలతో కలిసి ఆల్రెడీ ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి వర్క్స్ చేపడుతుంది. అంతేకాకుండా ఈ కంపెనీ రైల్వే సంబంధించిన వంతెనలు, వాళ్ళకి మెటీరియల్ సప్లై చేయడం, ఈ ట్రాక్ రైల్వే ట్రాక్స్ ని లింక్ చేయడం, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్, రైల్వే స్టేషన్స్, అలాగే రైల్వే సంబంధించిన ఓవర్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసే బిజినెస్ లో ఉంది విష్ణు ప్రకాష్ ఆర్పిఎల్. ఈ కంపెనీకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జల్ నిగమ్ ఆ సంస్థ నుంచి 273 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. దీంతో స్టాక్ ఈ రోజు 8% ఇంట్రాడే లో పెరిగింది. 208 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది విష్ణు ప్రకాష్ ఆర్పిఎల్. ఇక బోరోసిల్ కంపెనీ విషయానికి వస్తే, ఈ కంపెనీ 150 కోట్లు QIP ద్వారా ఫండ్స్ ఆల్రెడీ రేజ్ చేసింది. ఎందుకంటే గతంలో చేస్తామని చెప్పింది, ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసింది. 47 లక్షల షేర్లని 318 రూపాయలు చొప్పున అలాట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ కంపెనీ స్టాక్ విషయానికి వస్తే రానున్న రోజుల్లో పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మార్కెట్ లో అనలిస్టులు చెప్తున్నమాట. ఈ రోజు అయితే స్టాక్ కన్సల్టేషన్ లో ఉంది. 512 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బోరోసెల్. గుల్షన్ పాలియోల్స్, ఈ కంపెనీ ఇథనాల్ తయారు చేసే ప్రాజెక్టు అస్సాం లో ఉంది. ఇథనాల్ ప్లాంట్, దాని నుంచి కమర్షియల్ గా ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. ఇది కంపెనీ సంబంధించిన గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. పర్ డే 250 కిలోలీటర్స్ కెపాసిటీగా ఉన్నది ఈ ప్లాంట్ గుల్షన్ పాలియోల్స్. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్, డీజిల్
ఆయిల్లో 15% మిక్స్ చేసి మనకి మార్కెట్ లో అమ్ముతుంది. నెక్స్ట్ ఇయర్ కల్లా 20% మిక్స్ చేయాలి ఇథనాల్ ని అనేది ప్రభుత్వం ముందున్న టార్గెట్. దాని దృష్ట్యా ఎక్కడ ఇథనాల్ ఉన్నా, ఏ కంపెనీ షుగర్ కంపెనీలో ఉన్నా కూడా ప్రభుత్వమే మంచి రేటుకి ఇచ్చి కొనుగోలు చేస్తుంది. పైగా ఇథనాల్ రేటు కూడా పెంచడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇది కూడా ఒక పాజిటివ్ అంశంగా చూసుకోవాలి. గుల్షన్ పాలియోల్స్ కమర్షియల్ గా ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది అస్సాం ప్లాంట్ లో. ఇది ఈ రోజు గుల్షన్ పాలియోల్స్ సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంట్రాడే లో 3% స్టాక్ పెరిగింది, 210 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ ఈ కంపెనీ సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ నుంచి గతంలో ఈ కంపెనీకి ఒక మంచి ఆర్డర్ రావడం జరిగింది. ఆ యొక్క ఆర్డర్ ఎక్స్టెన్షన్ గా అంటే మరో 55 కోట్ల ఆర్డర్ రావడం జరిగింది. దేనికోసం అంటే ఈ కంపోజిట్ సిలిండర్స్ సప్లై చేయడానికి ఈ ఆర్డర్ వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ రోజు ఇంటర్డే లో ఒక 5% స్టాక్ పెరిగింది, ప్రస్తుతం 342 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టైమ్ టెక్నోప్లాస్ట్. ఇక M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కంపెనీ సంబంధించి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వివేక్ కార్వి ఈయన రిజైన్ చేశారు. ఆయన రిజిగ్నేషన్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే ఆగస్టు 23 నుంచి అది ఇంప్లిమెంట్ కాబోతుంది. ఈ రోజు షేర్ లో పెద్ద మార్పు ఏం లేదు, 305 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది M&M ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇక NTPC సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 1200 కోట్లు ఫండ్స్ రైజ్ చేయాలి అని చెప్పేసి కంపెనీ భావిస్తుంది. ఇది నాన్ క్యుములేటివ్ డిబెంచర్స్ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఇన్వెస్టర్ల యొక్క ఒపీనియన్ తీసుకున్న మీదట ఫండ్స్ రైజ్ చేయాలి 1200 కోట్ల దాకా అని చెప్పేసి కంపెనీ భావిస్తుంది. దీనికి సంబంధించి జూన్ 29వ తేదీన బోర్డు సమావేశం కానుంది. ఈ రోజు అయితే 1% పెరిగింది. NTPC 360 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక సాంఘి ఇండస్ట్రీస్ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ప్రమోటరు ఆయనకున్న వాటాని అంబుజా సిమెంట్స్ లో ఒక 2.36 వాటాని, అలాగే సాంఘి గ్రూప్ లో 1.16 వాటాని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మబోతున్నారు అన్నది వార్త. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు కాకుండా నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకి అమ్మబోతున్నట్టు జూన్ 26, 27 తేదీల్లో ఈ వాటాని అమ్మబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మార్కెట్ లో 3% అంబుజా సిమెంట్స్ షేర్ పెరిగింది, 662 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అంబుజా సిమెంట్స్. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విషయానికి వస్తే ఈ బ్యాంకు 5,000 కోట్లు ఫండ్స్ రేజ్ చేయాలి అనే ప్లాన్ లో ఉంది. ఫండ్స్ రేజ్ చేయడం అంటే కేవలం డబ్బుల కోసం కాదు, ఇక్కడ ప్రభుత్వం యొక్క వాటాని తగ్గించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న కార్యక్రమం. ఎందుకంటే మనకి సెబీ రూల్స్ ప్రకారం ప్రతి కంపెనీలో 25% పబ్లిక్ షేర్ ఉండాలి, 75% ప్రమోటర్స్ ఉండాలి అన్న. అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ప్రభుత్వానికి 86% వాటా ఉంది. దాన్ని తగ్గించుకునే కార్యక్రమంలో ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపడుతుంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా ప్రభుత్వానికి 93% వాటా ఉంది. సో ఆ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా 2,000 కోట్లు QIP ద్వారా ఫండ్ రేజ్ చేసి స్టేక్ ని తగ్గించుకోవాలనే ప్రపోజల్ లో ఉంది ప్రభుత్వం. ఇక అదానీ పోర్ట్స్ విషయానికి వస్తే రేటింగ్ ఏజెన్సీ S&P అదానీ పోర్ట్స్ సంబంధించి అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ దానికి సంబంధించి చాలా పాజిటివ్ గా గతంలో వచ్చిన రేటింగ్ అంటే కూడా ఒక మంచి రేటింగ్ ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఇది అదానీ పోర్ట్స్ సంబంధించి చాలా పాజిటివ్ అంశం. ఈ రోజు అయితే 1% పెరిగి 1,463 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ ప్రస్తుతానికి ఉన్న వార్తలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.